ఈ పూట దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనము యేసుక్రీస్తు లేచి ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు. ఇది ఎవరన్నా నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అన్నమాట. హల్లెలూయా. ఒకవేళ మనము నమ్మాము, ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా సుచరిత్ర కలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మంచివాడు, సర్వశక్తి, నమ్మదగిన సహాయకుడు. ఇంక ఈ లోకంలో ఎవరు లేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన లేచి ఉన్నాడని, ఈ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇలాంటి బలము చేత, నూతనమైన శక్తి చేత మనం నింపబడి ఈ దినాన మనం ముందుకు సాగాలి. యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఎవరికి ప్రత్యక్షమయ్యాడు, ఏ స్థలానికి వెళ్ళి ఆయన ఆశీర్వదించారు అనేది దేవుని యొక్క వాక్యంలో ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు ఏంటిదో, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనేది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, ఎందుకు వెళ్ళాడు అక్కడికి అనేది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చదువుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఇంతకుముందే బాగుంది, కొద్దిగా సౌండ్ ఇంతకుముందు పర్లేదు, బాగుంది, నాకు బాగుంది, నాకు వయసు ఎక్కువ కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకుముందే బాగుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఆ వాక్యాన్ని మనము చదువుకుందామండి. 26, 27, 28 చదవండి. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. ఇక్కడ చూడండి, హలో, ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, అయితే నేను లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయ అనే ప్రాంతానికి నేను వెళ్ళేదను అని ప్రభు లేచిన తర్వాత అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకని గలిలయకు వెళ్తున్నాడు? ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏంటి? యేసుక్రీస్తు ఎందుకని ఆ పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అక్కడికి వెళ్తున్నారు? ఆ గలిలయ ప్రాంత ప్రజలు ఎలాంటి వారు? యేసు ప్రభు ఎందుకని వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నారు? ఎందుకని ఆ ప్రాంతానికి వెళ్ళారు? యేసు ప్రభు ఏది చేసినా అది మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, అది పర సంబంధంగా ఒక మర్మముగా ఉంటుంది. పునరుద్ధానుడై యేసు ప్రభు లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్పండి, నోరు తెరిచి. గలిలయ అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఈ గలిలయ గురించి ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుంది? కొందరు ఏమనుకుంటున్నారంటే, యేసు క్రీస్తును ఈయన గలిలయ నుండి వచ్చునా, నజరేతు నుండి వచ్చునా, గలిలయ నుండి ఏది మంచిది రాదు కదా, అక్కడి నుంచి ప్రవక్తలు రారు కదా, తర్వాత నజరేతు నుండి ఏ మంచి రాదు కదా అందరూ అనుకుంటూ ఉన్నారు. నిజమే, ధర్మశాస్త్ర ప్రకారంగా గలిలయ నుండి ఏది మంచిది రాదు, నజరేతు నుండి ఏది మంచిది రాదు. కానీ యేసు క్రీస్తు
అక్కడికి వెళ్ళాడు గనుక, నజరేతులో పుట్టాడు గనుక అక్కడున్న గలిలియా నజరేతు ప్రాంతం అంతా ఆశీర్వదించబడింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా గలిలియా, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే మరికొందరు ఈయన యోహాను సువార్త 7వ అధ్యాయం 41 నుంచి 52 వరకు మీరు రాసుకుని ఇంటి దగ్గర చదువుకోండి. అక్కడ ఏం రాయబడి ఉందంటే, కొంతమంది అనుకుంటున్నారంట ఈయన క్రీస్తు అనిరి. తర్వాత కొందరు ఈయన క్రీస్తు గలిలయ నుండి వచ్చునా, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అని అంటూ ఉన్నారు. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న యొక్క ప్రజలకు గొప్ప వెలుగు కలిగింది. చెప్పాలి, హల్లెలూయా. చూడండి, ఈ గలిలయ ప్రజలు, ఈ గలిలయ శపించబడిన అనుభవాలలో ఉంది, చీకటిలో ఉంది. యేసు ప్రభు ఎక్కడైతే శాపం ఉన్నదో, ఎక్కడైతే చీకటి ఉన్నదో అక్కడికే ఆయన వెళ్తాడనమాట. ధర్మశాస్త్ర ప్రకారంగా చూడండి, ఈ గలిలయ నుండి ఏదైనా వచ్చునా ప్రవక్త పుట్టడు, నజరేతు నుండి ఏది మంచిది రాదు. ఆ దినాన పిలుపు కూడా అదే, పిలుపు తర్వాత నతానీయులు అదే అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు కాబట్టి గొప్ప వెలుగు ఆ ప్రాంత ప్రజలు చూశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్నిక లేనిది ఏది మంచిది కాదు, ఆయనను గలిలయకు ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి, ప్రతి ప్రదేశానికి యేసు క్రీస్తు వెళ్ళటం వలన, యేసు క్రీస్తు వాక్యం వెళ్ళటం వలన ఏం జరుగుతుందంటే ఆ యొక్క వెలుగు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చెప్పాలి, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే, మీకు ముందుగా నేను గలిలయకు నేను వెళ్ళేదను అని చెప్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి కారణము ఏమై ఉన్నది? ఈ ప్రజలు ఎలాంటి వారు? యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళారు. మత్తయి సువార్తలు మనం గమనించినట్లయితే వాళ్ళు వెలుగు చేత నింపబడి వాళ్ళు వెళ్ళుచున్న యొక్క మార్గాలలో ఆశీర్వదించబడ్డారన్నమాట. ఏ విధంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు? పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ గలిలయ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళారు కాబట్టి వాళ్ళ జీవితంలో వెలుగు కలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. తర్వాత వీళ్ళ జీవితంలో ఎందుకని ఆ గలిలయ ప్రాంతానికి మరలా ప్రభు వెళ్తూ ఉన్నారు? ఎందుకని ఇష్టపడుతూ ఉన్నారు? యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ గలిలయ ప్రాంతానికి వెళ్తున్నారంటే చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే ఎందుకు వెళ్తున్నారంటే, లూకా సువార్త ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. లూకా సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన వారితో ఇట్లనేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచూ ఉన్నారా? కాదని మీతో నేను చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఈ గలిలయ ప్రజలంట, పై వాక్యాల్లో మనం గమనించినట్లయితే పిలాతు గలిలులైన కొందరి రక్తము వారి యొక్క బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుక్రీస్తుతో చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, ఆయన వారితో ఇట్లా అంటున్నారు. ఆ విషయాలన్నీ, ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నిటినీ చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలుల కంటే పాపులను మీరు తలంచుచూ ఉన్నారా? అట్లా కాదు, వాళ్ళు హింసలు పొంది ఉన్నారు. ఎందుకని హింసలు పొంది ఉన్నారంటే దేవుని కొరకు వాళ్ళు హింసలు పొంది ఉన్నారు. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హింసలు ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే హింసలు పొందుతున్నారో యేసుక్రీస్తు అక్కడికి వెళ్తారండి. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ గలిలయ ప్రాంత ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంట? హింసలు పొందుతూ ఉన్నారంట, శ్రమలు పొందుతూ ఉన్నారు. ఈ దినాన మన జీవితంలో కూడా మనం శ్రమలు, హింసలు పొంది ఉండొచ్చు.
దానికి సంబంధించిన ఆశీర్వాదాలు మన జీవితంలో ఎన్నో ఉన్నవి. యేసు ప్రభు మన దగ్గరికి వస్తారు. ఆ హింసల నుండి, ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి విడిపించుటకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా! చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా! దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే హింసలు పొందుతున్న వారి నిమిత్తము యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారండి. మార్కు సువార్తలో 10వ అధ్యాయం చదవండి. యొక్క వాక్యాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందామండి. 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు రాబోవు లోకమునందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా! చూడండి, పేతురు అడుగుతూ ఉన్నాడు, అయ్యా మేము సమస్తమును వదిలిపెట్టేశాం కదా అని చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు ఇట్లా అంటున్నాడు, నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులైన, పిల్లలనైనా, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు కానీ, ఇహమందు కానీ, పరమందు కానీ వాడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాడంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. చెప్పాలి హల్లెలూయా! చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా! కాబట్టి మేము హింసించబడుతూ ఉన్నాము, మేము సమస్తమును వదిలిపెట్టేశాము. ఇహలోకములో చూడండి, హింసలలో పాటు నూరంతలుగా ఇండ్లు అన్నమాట. దేవుని కొరకు ఎవరైతే ఆ వాక్యంలో ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు. ఎప్పుడైతే మేము హింసించబడుతూ ఉన్నామో, శ్రమల పాలవుతూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నామో, చూడండి ఈ లోకంలో, పరలోకంలో మనకు ఆశీర్వాదాలు. ఎలాంటి ఆశీర్వాదాలు అంటే, మనం ఏదైతే పోగొట్టుకున్నామో, మీరు ప్రాణాన్ని పోగొట్టుకున్నారా, ఆస్తిని పోగొట్టుకున్నారా, బంధుమిత్రాదులను పోగొట్టుకున్నారా, ఏది పోగొట్టుకున్నారు ప్రభు కొరకు, ఆ పోగొట్టుకున్నవన్నీ మరలా అనుగ్రహించి, అంత మాత్రమే కాకుండా రాబోవు లోకమందు, చెప్పాలి హల్లెలూయా! చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా! రాబోవు ఒక లోకం ఉంది, ఆ లోకంలో నిత్య జీవము. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారండి? చెప్పాలి హల్లెలూయా! చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా! ఒక రాబోవు ఒక లోకం ఉందని మీకు తెలుసా? రాబోవు లోకముందు, ఈ లోకం ఎలా ఉన్నదో, రాబోవు లోకమందు యేసు క్రీస్తే సర్వాధికారి అయి ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఇంతటి ధన్యతను దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించి ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అందరికంటే ముందుగా ఆ గలిలియా ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హింసించబడుతూ ఉన్నారు, వాళ్ళు శోధనలో, శ్రమలలో ఉన్నారు, వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. పేతురు అడుగుతూ ఉన్నాడు, అయ్యా మేము అంతా వదిలిపెట్టేశాం కదా, సమస్తాన్ని వదిలిపెట్టేశాము అని అంటూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, చూడండి వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇంకొక వాక్యంలో మనం ఆలోచించినట్లయితే, క్రీస్తునందు ఎవరైతే సద్భక్తితో బ్రతకాలనే ఉద్దేశం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ప్రభు ఏం చేస్తారంటే, ఉద్దేశించి వారందరికీ హింస పొందుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తు గురించి నిజంగా బ్రతకాలి, ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి, హింసైనా, శ్రమైనా, శోధనైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే ప్రభు కొరకు జీవించాలి అనుకున్న వారికి చూడండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ విధంగా జీవిస్తున్న వారికి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. అది గ్రహించి ఈ దినాన ప్రభు సన్నిధానంకు రావాలండి. మనం ఎందుకు రావాలి యేసు క్రీస్తు సన్నిధానానికంటే, రాబోవు లోకమునందు నిత్య జీవం పొందునట్లుగా నిశ్చయముగా ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఈ పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రభు ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే, రాబోవు లోకమునందు మీకు దేవుడు నిత్య జీవం అనుగ్రహించునుగాక. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! హల్లెలూయా!
కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అనేకమైన శ్రమలను అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలంట. అనేకమైన శ్రమలు అంటే మనుషులతో పోరాటాలు, దేవునితో పోరాటం, పాపముతో పోరాటం, దురాత్మ శక్తులతో పోరాటం, తర్వాత రకరకాల పరిస్థితులతో ఈ పోరాటాలన్నిటిని మనం పోరాడి శ్రమపడి అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అక్కడ విశ్రాంతి మనకు కలగాలంటే ఇక్కడ మనకు శ్రమలు తప్పవండి. దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే హింసైనా, ఖడ్గమైనా, కరువైనా, ప్రతి పరిస్థితి అయినా ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు ఇచ్చి ఈ యొక్క ప్రాణము నేను దేవుని యొక్క సన్నిధి ఆయనకు అర్పించుకోవాలి అనే మనసు ఈ దినాన కలిగి ఉంటారు. అలాంటి మనసు ఈ గలిలయ ప్రాంతపు వారు కలిగి ఉన్నారు. కాబట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన అందరికంటే ముందుగా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే హింస పొందినవారు అన్నమాట, వాళ్ళు హింస పొందినవారు. కాబట్టి ఈ దినాన మనము హింసించబడుచున్న యొక్క మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిందల పాలవుతున్న మనము, బాధింపబడుతున్న మనము, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము రాబోచున్న యొక్క లోకములో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ దినాన పొందినట్లుగా మనందరి జీవితంలో ప్రభు కార్యములు చేయనుగాక. అందుకనే యేసు ప్రభు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. మీరు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉన్నారంటే మీరు కొద్దిగా శ్రమలైనా శోధనలైనా ఆయన కొరకు భరిస్తారని, మీరు ప్రయోజనకరంగా దేవుని యొక్క రాజ్యానికి కొద్దిగా ఉపయోగపడతారని, అనేక మంది రక్షణార్థమై మీరు ప్రార్థన చేస్తారని, స్తుతిస్తారని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి మీ సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకుంటారని యేసు ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని యేసు క్రీస్తు రక్తము చేత కడిగి పవిత్రపరిచి ఆయన సంఘములో, దేవుని యొక్క సంఘములో నిన్ను చేర్చి ఉన్నారు అన్నమాట. కాబట్టి హింసైనా శ్రమలైనా మనం ఏం చేయాలంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడినట్లుగా ఈ దినాన మన జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా ఆల్ ఎఫెక్ట్ పెట్టచ్చు, ఆల్ ఎఫెక్ట్. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించి చదువుకుందాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని, చూడండి ఈ వాక్యమంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యేసుక్రీస్తు శిష్యులతో కూడా ఒక సముద్ర ప్రాంతానికి అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో అనేక మంది ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారంటే గలిలయ నుండి వచ్చిన గొప్ప సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, గలిలయ ప్రాంతం నుండి యేసు క్రీస్తును వెంబడించి ఆయనను నమ్ముకుంటూ ఉన్నారు. ఈ గలిలయ ప్రాంతము వారు సృష్టికర్త అయిన దేవుని ఎరిగి ఉన్నారు. హింసలు పొందడానికైనా ఏ దానికైనా తెగించి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ జన సమూహము ఆయనను వెంబడించెను, యేసు క్రీస్తును వెంబడించారు. కాబట్టి యేసు క్రీస్తు గలిలయ ప్రాంతానికి వెళ్ళారండి. మనము కూడా ఈ దినాన యేసు క్రీస్తును ఈ లోకంలో వెంబడించాలి, ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? వెంబడించే పద్ధతి ఎలా ఉండాలి? చూడండి, ఈ లోకంలో ఆయనను ఎలా వెంబడించాలి, ఏ విధమైన పద్ధతిలో ఆయనను వెంబడించాలో మనం తెలుసుకోవాలండి. ఎలా వెళ్తే ఇక పరిస్థితి కుదరదనమాట.
దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, రైటు లెఫ్ట్ చూసుకొని మనం వెళ్తూ ఉంటాం. కానీ ఆ విధంగానే మనం ఆయనను వెంబడించే యొక్క పద్ధతి ఎలా ఉండాలంటే సరైన పద్ధతిలో, క్రమమైన పద్ధతిలో ఆయనను మనం వెంబడించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పడితే అలా వెంబడించకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన మనస్సును కోరినట్లుగా మనము ఆయనను వెంబడించాలన్నమాట. ఎలా వెంబడించాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే చూడండి, యేసు క్రీస్తు ఏమంటున్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఆయనను వెంబడించేటప్పుడు ఈ లోక సంబంధమైన మనస్సును మనం తొలగించుకొని ఆయనను వెలుగులో మనం వెంబడించాలి. చీకటిలో కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నారంటే నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ వెలుగుకరమైన మార్గాలలో, ఆ పద్ధతిలో, సరైన మార్గాలలో మనం నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నా దగ్గర ఏమీ లేదని ఒక వాక్యంలో సెలవిస్తూ నా దగ్గర ఏమీ లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు, ఆయన శిలువలో మరణించారు. సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయనను చూసి మనం అపేక్షించి మనం నడవాలి. ఆయన చూడండి అందమంతా చూడండి, ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా శిలువలో ఆ రూపమంతా పోయిందనమాట. ఆ రూపాన్ని మనం చూడాలి. అయినప్పటికీ ఆ రూపాన్ని మనం చూస్తూ వెంబడించాలి. వెంబడించినట్లయితే ఈ దినాన మన జీవితంలో ఆయన కార్యములు చేస్తారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆయనను మనం వెంబడించాలి. ఒకసారి యేసు ప్రభు శిష్యులతో ఒక ఆయనతో ఉంటూ నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ప్రభు ఏం చేస్తారంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. నా దగ్గర ఏమీ లేదు అని ఒక సందర్భంలో చెప్తారు. చెప్పినప్పుడు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నువ్వు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మీరు మాకు తోడై ఉంటే చాలు అని అనుకొని మనం ఏం చేయాలంటే ఆయనను మనం వెంబడించినట్లయితే ఈ దినాన మన జీవితంలో ప్రభు కార్యములు చేస్తారు. చెప్పాలి హల్లెలూయా. ఎలా వెంబడించాలనంటే నా తండ్రి అయిన తండ్రిని ఏ విధంగా మనము వెంబడిస్తామో తండ్రి అని అనుకొని ఈ దినాన వెంబడించినట్లయితే ఆ తండ్రి ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయండి. రూతు జీవితంలో మనం గమనించినట్లయితే నయోమి ఏమంటుందంటే నా దగ్గర ఏమీ లేదు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఆస్తి పాస్తి అంత పోయింది అని అన్నప్పుడు నయోమి ఏం చేస్తుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, ఏది ఏమైనప్పటికీ నువ్వే నాకు దేవుడే నాకు సహాయం చేస్తాడు అని ఈ రూతు నయోమిని వెంబడించినట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆయనను మనం వెంబడించాలి. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోవచ్చు. నయోమి అంటుంది నా దగ్గర ఏమీ లేదు. కానీ ఈ రూతు గ్రహించింది, యేసు క్రీస్తును గ్రహించింది, ఆయన ఐశ్వర్యాన్ని గ్రహించింది, యేసయ్య ఆశీర్వాదాన్ని గ్రహించింది కాబట్టి వెంబడించడము స్టార్ట్ చేసింది. ఆమె ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈ లోకంలో ఒకవేళ మనల్ని ఏమీ లేనప్పటికీ ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే రాబో లోకమునందు, ఈ లోకమందును పరలోకమందును ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన రాబోతున్న యొక్క దినాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపునుగాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఒక దినాన నడుచుకుంటూ గలిలయ సముద్ర తీరాన ప్రాంతంలో వెళ్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు సముద్ర తీరాన గలిలయ ప్రాంతంలో బయలుదేరి వెళ్తూ ఉండగా అనేక మంది ఆయనను వెంబడించారు. అంత మాత్రమే కాకుండా పేతురు తర్వాత అంద్రయ్య,
తర్వాత పిలుపు, వీళ్ళందరూ ఆయనను వెంబడించారండి. వీళ్ళందరూ ఏ ప్రాంతపు వారంటే గలిలియ ప్రాంతపు వారు అన్నమాట. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే చూడండి, యేసు గలిలియ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా ఎవరు ఆయనను వెంబడించారంటే మొట్టమొదటిగా పేతురు వెంబడించాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అంద్రయ్య వెంబడించారు. తర్వాత శిష్యులందరూ ఒక్కొక్కరుగా వెంబడించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వెంబడిస్తే ప్రతిఫలం ఏంటి అనేది మనం గమనించినట్లయితే చూడండి, రాబోచున్న యొక్క పునర్జన్మందు, రాబోచున్న యొక్క లోకమునందు అనేకులకు మీరు తీర్పు తీర్చుదురు. సింహాసనం మీద కూర్చొని నేను రాజునై ఉంటాను, మీరు చిన్న చిన్న రాజులై ఉంటారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా సింహాసమునందు నా ఎదుట మీరు నిలిచి ఉంటారు అని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన ఆయనను మనము ఈ దినాన వెంబడించినట్లయితే రాబోచిన యొక్క దినాలలో గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందబోతూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆసారాజు ఒక ఆయన ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ ఆసారాజు మొట్టమొదటి యొక్క దినాలలో ఆయనను బాగానే వెంబడిస్తూ ఉన్నారు. కానీ రాను రాను ఇతని జీవితంలో మనం గమనించినట్లయితే సిరియా రాజును వెంబడించాడంట. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి ఈ ఆసారాజు ఇంతకుముందు ఆయనను నమ్ముకున్నాడు, ఆయనను వెంబడించారు, బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. యేసుక్రీస్తును నమ్ముకొని ఆయనను వెంబడించిన యొక్క దినాలలో చక్కగా నడిపించబడుతున్నాడు, పరిపాలన బాగానే సాగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క సిరియా రాజును వెంబడించాడో ఏం జరిగింది? సిరియా రాజు అతని మాట విన్నాడు. ఎందుకయ్యా ఈ విధంగా మీరు భక్తి అని దేవుని వెంబడిస్తూ ఉన్నావు అని ఏదో మాటలు చెప్పాడు. ఆ మాటలు విని ఏం చేస్తున్నాడంటే అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అతని జీవితంలో మనం గమనించినట్లయితే అతని కాళ్ళలో పుండ్లు పుట్టినాయి అన్నమాట. అతని కాళ్ళలో పుండ్లు పుట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ పుట్టినప్పుడు దేవుని మీద ఆధారపడలేదండి. ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడంటే అక్కడున్న యొక్క వైద్యుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. అలాగనే చనిపోయాడు. కానీ దేవునిని వెంబడించి ఆయన నమ్ముకొని ఆయనను ఆశ్రయించినట్లయితే చూడండి, అతను ఆశీర్వదించబడేవాడు. కానీ లాస్ట్ మూమెంట్లో అతను వేరొక రాజు మాట విని దేవుని యొక్క సన్నిధిలో వెంబడించక, ఆయన నమ్ముకోక, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ హింస వచ్చినప్పుడు, ఆ రోగం వచ్చినప్పుడు ప్రభువు మీద ఆధారపడక, ఆశ్రయించక అతని జీవితంలో అలా ఉన్నాడు. కాబట్టి అతని యొక్క జీవితము అర్ధాంతంగా ముగించినట్లుగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 7-12 వచనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన ప్రియమైన సహోదర సహోదరులరా, దేవుని బిడ్డలరా, గలిలియా ప్రాంతానికి యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నారు? మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే హింస పొందినవారు, అంటే శ్రమల్లో ఉన్నవారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆదరించడానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అనేకమైన శ్రమలను మనము అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో చేరాలి. రెండవదిగా ఆయనను వెంబడించి, ఆయనను ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాలు ఈ దినాన మనం పొందుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన వద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి.
ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటకును, అంగహీనులు బాగుపడుటను, కుంటివారు నడుచుటను, గుడ్డివారు చూచుటను జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వచ్చి కొండ ఎక్కి కూర్చున్నారంట. కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అనేక మంది వచ్చారు. రకరకాల జనులు, రకరకాల పరిస్థితులు ఉన్న వారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బాగుపడిన తర్వాత ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారనమాట. హల్లెలూయా. చూడండి, ఈ గలిలయ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఈ దినాన మనం ఏం చేయాలంటే ఎవరైతే దేవుణ్ణి పరుస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు మహిమపరుస్తారండి. ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో వాళ్ళని ఆయన ఘనపరుస్తాడు. ఈ దినాన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అక్కడ కూర్చున్న వారందరూ వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ప్రతి విధమైన బలహీనతలో ఉన్న వారందరూ బాగుపడిపోతూ ఉన్నారు. ఆ జన సమూహము వాళ్ళ అందరూ చూచి అక్కడున్న గలిలయ ప్రాంతంలో ఉంటున్న ఆ యొక్క ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కార్యములను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును యేసుగానే గుర్తించి ఆయనను మహిమపరుస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన ఈ పునరుద్ధానపు ఆరాధన కూడొచ్చిన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చేసిన ఆ యొక్క కార్యములను మనం గుర్తెరిగి ఈ దినాన దేవుని మనము మహిమపరుస్తూ ఉన్నామా? దేవుని మనం ఘనపరుస్తూ ఉన్నామా? దేవునిని మనం నిజమైన ఆరాధన చేస్తూ ఉన్నామా? నిజమైన దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? కాబట్టి దేవుని మహిమపరచాలి. దేవుని మనం మహిమపరుస్తూ ఉంటే దేవుని యొక్క మహిమ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కమ్ముకుంటుందన్నమాట. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుని మహిమపరచాలంటే ఆయన మహిమా స్వరూపే ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన మహిమ పొందుకొని ఉన్నాడు. ఆయన శక్తిని పొందుకొని ఉన్నాడు. ఆయన మహిమా స్వరూపుడు, శక్తి కలిగిన యొక్క దేవుడు. ఆ మహిమను మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ఒక దినాన యేసుప్రభు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నారండి. వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది కుష్ఠరోగులు, ఒక 10 మంది కుష్ఠరోగులు ఆ ప్రాంతంలో వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత యేసుప్రభు వాళ్ళను ముట్టి స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత ఏం జరిగిందంటే ప్రభు చెప్తున్నారు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని మీ హృదయపూర్వకమైన కానుకలు సమర్పించండి అని చెప్పి పంపించారన్నమాట. వాళ్ళు వెళుతూ ఉండగానే వాళ్ళు ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడిపోయారన్నమాట. తర్వాత వాళ్ళు బాగుపడిపోయిన తర్వాత ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే క్రీస్తు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మహిమపరుస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ దినాన చాలామంది ప్రపంచంలో జనులు చాలామంది ఉన్నారండి. అందరూ ఆయన గాలిని పీల్చుకుంటున్నారు, ఆయన పోషణను అనుభవిస్తూ ఉన్నారు, ఆయన అందరికీ ఉపకార్య ఉన్నాడు. కానీ ఈ దినాన ఎంతమంది దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన నమ్ముకున్నారండి? మనము మాత్రమే. అలాగే ఆ దినాన గలిలయ ప్రాంతం నుండి, సమరియా ప్రాంతం నుండి ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నట్టు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. 10 మంది బాగుపడ్డారండి. ఈ లోకంలో అందరూ బాగుపడిపోతూ ఉన్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు.
దేవుడు చేసే ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ ఉన్నారు, అందరూ అనుభవిస్తున్నారు. కానీ ఎంతమంది సృష్టికర్తను గుర్తెరుగుతూ ఉన్నారు ఈ దినాన? ఎంతమంది దేవుని మహిమపరుస్తూ ఉన్నారు? కాబట్టి ఈ గలిలియా ప్రాంత ప్రజలంట చూడండి, ఆయన కొండకి అక్కడ కూర్చుండగా ఆయన వారు ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా గలిలియా ప్రాంతపు వారంట, ఆ ప్రాంతంలో ఉన్నవారు కృతజ్ఞత కలిగిన వాళ్ళండి. ఎంత కృతజ్ఞత అంటే దేవుడు చేసిన ఆ యొక్క మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఆ యొక్క మేళ్లను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వద్దకు వచ్చారన్నమాట. ఈ దినాన చాలామంది ఉన్నారండి, ఎంతమంది లోకంలో తిరుగుతున్నారు. కానీ మీరు మాత్రమే, మీరు చాలా మంచివారు. చక్కగా ముసుగేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆరాధన చేస్తూ ఈ విధంగా యేసుక్రీస్తును కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లెగుస్తారు. ఏది చేయమంటే అది చేస్తారు, ఏది చేయమంటే అది చేస్తారు. మీరు చాలా మంచివారు, అందుకనే మీరు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి, హల్లెలూయా. ఆయనను మహిమపరిచిరి. ఆ కుష్ఠరోగులలో 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన తర్వాత ఒక్కడు మాత్రమే వచ్చారండి, ఒక్కడు మాత్రమే వచ్చి చూడండి ఆ విధంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని మహిమపరచాలండి. ఒక ఆయన, అందరూ వచ్చి ఆయన దగ్గరికి, ఒక రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చాలా మంచి ప్రసంగం చేస్తున్నావు, చక్కగా పాడుతూ ఉన్నావు, నీలో చాలా జ్ఞానం ఉన్నది, నీకంటే ఎవరు గొప్పవారు, నీకంటే తోపు ఎవరు లేరు అని పొగుడుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు వచ్చి అతన్ని, ఆ రాజును పొగుడుతూ ఉన్నారు. హేరోదు రాజుని. హేరోదు రాజు అంతమంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పొగుడుతూ ఉంటే ఇంకా తబ్బిబ్బిపోయి ఏం చేస్తున్నాడు? చదవండి యొక్క వాక్యాన్ని. ఆ వాక్య భాగంలో మనం గమనించినట్టు అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో చివరి వచనం చదవండి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడింది? హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసము చేస్తూ ఉండగా, చక్కగా ఉపన్యాసం చేస్తూ ఉన్నాడండి. ఉపన్యాసము చేస్తూ ఉండగా ప్రజలందరూ, జనులు, ఇది దైవస్వరమే, ఇది దైవస్వరమే, ఇది మానవుని స్వరము కాదు, దేవుడే మాట్లాడుతూ ఉన్నారని అందరు అతన్ని పొగిడేసరికి అతను నాకంటే ఇంకా వీరుడు, శూరుడు ఎవ్వరు లేరనుకొని ఏం చేస్తున్నాడు? అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి చచ్చాడంట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము, ఈ దినాన చాలామంది మనల్ని పొగుడుతారు. పొగిడేవాళ్ళు బాగానే ఉంటారు, కానీ పొగిడించుకునే వాళ్ళే జీవితంలోనే శ్రమలు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ స్వరం చాలా బాగుంది, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, స్వీట్గా మాట్లాడుతున్నావు అని చాలామంది మనల్ని అంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ లోకంలో చాలామంది ఆకర్షణ కలిగిన యొక్క మాటలు చెప్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలంటే, ఇది ప్రతిదీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప అని మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో అప్పుడు దేవుడు మహిమ పొందుకుంటాడనమాట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత ఆకాశం నుండి వచ్చి అతన్ని మొత్తెను. కాబట్టి ఈ దినాన దేవుని మహిమపరచాలి, దేవుని మనం ఘనపరచాలి, దేవుని కీర్తించాలి. కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో మహిమ పరిచినప్పుడు ఆయన నీ ద్వారా మహిమ పొందుకొని నిన్ను అనేకుల మధ్యలో ఘనహీనంగా కాకుండా ఘనపరిచి, మహిమపరిచి,
అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచునుగాక. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ గలిలియా ప్రాంతపు వారంట, ఆ గలిలియా ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలులంట దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారన్నమాట, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంత ప్రజల దగ్గరికి పునరుద్ధానుడై ఆయన ఏం చేశారంటే ఆ గలిలియా ప్రాంతపు వారి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. మన దగ్గరికి రావాలంటే ఈ విధమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉండునట్లుగా మొట్టమొదటిగా ఈ శ్రమలు మనం కోరుకోవాలి. ఈ శ్రమలలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయనను మనం వెంబడించాలి. చెప్పాలి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే దేవునిని మహిమపరచాలి. దేవుని నువ్వు మహిమపరిస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి నిన్ను నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఆయన గలిలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆయన గలిలీలో ఉన్నప్పుడు, ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. హల్లెలూయా. పరిచారం అంటే ఉపచారము చేసిన వారు, పరిచర్య చేసిన వారు, దేవుని యొక్క పని చేసిన వారు. కాబట్టి ఎవరైతే దేవుని పని చేస్తారో, ఎవరైతే పరిచర్య చేస్తారో, ఎవరైతే దైవ సేవలకు కానీ విశ్వాసులకు కానీ సంఘ పరిచర్య చేస్తారో, ఏ పని చెప్పినా నేను చేయను అనకూడదు. అలాంటి వారి దగ్గరికే యేసు ప్రభు వచ్చి ఆశీర్వదిస్తారు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేశారు. పరిచర్య చేసే మనస్సు ఈ దినాన మనం కలిగి ఉండాలండి. పరిచర్య చేయాలి. యెహోషువ మోషేకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అది ఏ పరిచర్య అయినా, ఏదైనా బాగలేనప్పుడు వచ్చి సహాయపడము, మందిర పరిచర్య చేయడము, రకరకాల పరిచర్యలు దేవుని యొక్క సన్నిధిలో ఈ పరిచర్య ధర్మాన్ని మనం ఏం చేయాలంటే జరిగించినప్పుడు యేసు క్రీస్తు మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయనకు పరిచర్య చేసిరి. ఆ దినాన పేతురు అత్తగారు బాలేదని జ్వరం వచ్చింది. పేతురు అత్తగారు, దైవజనుడు పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారికి ఒక అత్తగారు ఉన్నారంట. ఆ అత్తగారికి బాగలేని సమయంలో యేసుప్రభు అక్కడికి వచ్చారు. యేసుప్రభు అక్కడికి వచ్చిన వెంటనే యేసుప్రభు ఆ యొక్క పేతురు అత్తగారిని ముట్టిన వెంటనే ఆమె ఇంతకుముందు జ్వరము చేత పీడించబడుతూ ఉంది. భయంకరమైన జ్వరము చేత పీడించబడుతున్న సమయంలో యేసుక్రీస్తు ఎప్పుడైతే ముట్టాడో ఆమెలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలన్నీ తొలగించబడ్డాయి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె బాగుపడిపోయిందో ఆమె ఏం చేసిందంటే అక్కడున్న వారందరికీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తున్నట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. పరిచర్య చేస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనములో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త. తర్వాత యేసు ఆ పేతురు ఇంటిలో ప్రవేశించి అతను చూచి చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. హల్లెలూయా. చదవండి. అంతటా ఆమె ఏం చేసిందట? యేసు క్రీస్తుకు ఉపచారం చేయ ముందుకు సాగుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ దినాన మనము
పరిచర్య చేయాలండి మందిరంలో. పరిచర్య ఎలా చేయాలంటే ఇది ప్రభు పని. సంతోషంగా ఆయన సన్నిధిలో ఈ పరిచర్య చేయాలి. దేవునికి చేసినట్లుగా ఈ దినాన మనం పరిచర్య చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్టు ఈమె ఎప్పుడైతే బాగుపడిందో వెళ్ళి పరిచర్య చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. షునేమీయురాలు పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే షూనేమీయురాలు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తుంది. ఎలీషాకు పరిచర్య చేస్తుంది. ఎలీషా దైవజనుడు ఆమె ఇంటికి వస్తున్న సమయంలో వచ్చుచూ పోవచ్చున యొక్క దైవజనునికి పరిచర్య చేసినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిచర్య అనేది ఈ భూమి మీద దేవుని యొక్క పని మనం చేసి ముగించిన తర్వాత, ఈ పని ముగించిన తర్వాత అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే దేవుని యొక్క పని ముగించి సమాప్తమాయను. హల్లెలూయా. దేవుని పని మనం చేసి సమాప్తము చేసి మన ఆత్మను దేవుని సన్నిధికి అప్పచెప్పుకోవాలి. ఏ పని చేయకుండా ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కష్టించి ఆ యొక్క పరిచర్య చేయాలి. చాలామంది అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అలా కాదండి. దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ఏదైనా తగ్గింపు కలిగిన యొక్క పనులు ఏదైనా ఉంటే మనం పరిచయాలన్నమాట. కొంతమంది దైవ సేవకులకు సహకారిగా ఉంటున్నారు, కొంతమంది వంటలు, కొంతమంది అయితే ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో చూడండి కష్టపడి దైవ సేవకుల బట్టలు కూడా ఉతుకుతూ ఉన్నారు. చక్కగా పరిచర్య అన్నమాట, దేవుని యొక్క ఆశీర్వాదాలు. కాబట్టి ఈ దినాన కష్టపడి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసే వారినే దేవుడు కనుదృష్టి ఉంచి చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఏ పని చేయకుండా వారిని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సోమరి వారుగా ఉండకుండా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో మనము పరిచర్య చేసేవారుగా ఈ దినాన దేవుడు మనల్ని ముద్రించునుగాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మందిరంలో ఏ పనైనా చేయాలన్నమాట. పరిచర్య చేసే వారిని దేవుడు కనుదృష్టి ఉంచి చూస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన ప్రతి పనిని ఇది దేవుని యొక్క పని. నేను శారదా కాలనీలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కదా, సాయిబాబాయి ఉన్నాడు, రక్షింపబడ్డాడు. నన్నే పిలిచేవాడు అనమాట దైవజనులు ఏసన్న గారు. బాగా అలసిపోయి పండుకొని అక్కడున్న సిస్టర్ గారు ఉండేవారు అనమాట, కరుణా సిస్టర్ ఉండేవారు. ఆ అబ్బాయిని పిలుచుకునిరా, ఆ అబ్బాయి పరిచర్య బాగా చేస్తాడు అని నన్నే పిలిచేవారు అనమాట. ఎప్పుడైతే ఏసన్న గారు ఆయా ప్రాంతాలు తిరిగి శారదా కాలనీకి వస్తారో నన్నే పిలిచేవారు అనమాట. అక్కడ నన్ను పెట్టారు బ్రదర్గా. అప్పుడు పరిచర్య చేసేవాడిని. ఎలా పరిచర్య చేసేవానంటే ఒక వాక్యం రాయబడింది, సువార్త ప్రకటించే ఆ యొక్క పాదాలు సుందరమైనవి. చెప్పాలి హల్లెలూయా. సువార్త ప్రకటించే ఆ యొక్క పాదాలు, వాక్యం చెప్పే యొక్క పాదాలు చాలా సుందరమైనవి అని ఆ వాక్యాన్ని మనసులో ఉంచుకొని దైవజనులు ఏసన్న గారికి చాలా నెలలు అక్కడే పరిచర్య చేశాను. తర్వాత వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన బట్టలు కూడా ఉతికేవాడు. ఇన్ని బట్టలు ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు సువార్త స్వస్థత మహాసభలకు వెళ్ళి వస్తారు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని బట్టలు ఉంటాయి. వెస్లన్నవి, మన రాజమండ్రి వెస్లన్న, ఆయన బట్టలు ఉతికేవాడిని. దైవజనులు ఏసన్న గారికి పరిచర్య చేసేవాడిని. అట్లా గోరంట్లో ఉన్నప్పుడు సీనియర్ పాస్టర్లు 6 మంది ఉండేవాళ్ళు అనమాట. చాలామంది ఉండే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అందరికీ పరిచర్య చేసేవాని అనమాట, కాలు పరిచర్య. ఈ విధంగా ఆ పరిచర్య బట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఇంట్లో ఈ విధంగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా కొంతమంది బాగానే పరిచర్య చేస్తారు మొట్టమొదటి దినాల్లో, కానీ రాను రాను దూరం అయిపోతూ ఉంటారు. కానీ అలా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయాలి.
ఈ పరిచర్య ధర్మమును మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. చివరిగా ఒక మాటను మనము చదువుకుందామండి. చివరిగా ఒక మాటను మనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరూ అపోస్తుల కార్యాలు తీసి ఒకరు చదవండి. అందరూ లేచి నిలబడండి. అందరూ వెనుకున్న వాళ్ళు విధేయత కలిగి లేచి నిలబడాలి. లేచి నిలిచిన వారితో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచిదిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చెను. హల్లెలూయా. అందరూ చూడండి ఆకాశం వైపు. అందరూ చూడండి. అందరూ చూడండి. గలిలయ మనుషులారా చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? చూడండి ఆకాశం వైపు. కళ్ళు కిందికి దించొద్దు, ఆకాశం వైపు చూస్తూ ఉండండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ విధంగా ఆయన వెళ్ళి ఉన్నాడు ఒక్కసారి గమనించండి. ఇక్కడి నుంచి యేసు ప్రభు అలా వెళ్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఇలాగనే తెల్ల ధరించుకొని ఇక్కడి నుంచి గలిలయ ప్రాంతం నుంచి అలాగా వెళ్తున్నాడు. చప్పలు కొట్టండి. అలాగ వెళ్తున్నాడు. ఏ రీతిగా ఆయన వెళ్తూ ఉన్నాడో ఆ రీతిగానే తిరిగి వచ్చుచూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. గలిలయ మనుషులారా, గలిలయ మనుషులు ఎవరంటే దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారు. మీరు ఆమె చెప్పడం లేదు. చెప్పాలి. అందరు చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆకాశం వైపు అలాగే మనం చూస్తూ ఉన్నట్లయితే ఒకానొక దినాన యేసు ప్రభు రాబోతున్నాడండి. రాబోతూ ఉన్నాడైనా. చెప్పాలి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? యేసు క్రీస్తు ఏ విధంగా వెళ్ళి ఉన్నాడో ఆ విధంగానే ఆయన రాబోతూ ఉన్నాడు. ఇది నమ్మిన వారు విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూస్తారన్నమాట. ఎవరు చూస్తారంటే గలిలయ మనుషులు. గలిలయ మనుషులతో ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. ఈ గలిలయ మనుషులు, అందుకే యేసు ప్రభు ఆ మాట చెప్తూ ఉన్నాడు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి, మీరు కూడా నిలిచి ఉన్నారు కదండి, ఆకాశం వైపు చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. ఒకానొక దినాన ఖచ్చితంగా యేసు ప్రభు మనల్ని ఎదుర్కొని పోతూ ఉన్నాడు. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూచినట్లయితే మనం అందరం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. చెప్పాలి హల్లెలూయా. అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అలాగే మోకరించి దేవుని యొక్క సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం.